కాశ్మీర్ నిజాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఏదైతే ఈ జిప్‌కి సంబంధించినటువంటి హెడ్ ఎవడైతే ఉన్నాడో అక్కడ కావాలని చెప్పి 3 సార్లు అల్లాహ్ అక్బర్ అంటూ, ఆ తర్వాతన అక్కడ కింద కాల్పులు జరుగుతున్న అదేం తెలియనట్టుగా యాత్రికులను పంపించే ప్రయత్నం చేసినవాడు. అట్లాగే కింద అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఏదైతే ఏం లేదు పైన కాల్పులేం కాదు అదంతా జస్ట్ సరదాగా జరుగుతున్నటువంటి సంబరాలు అని చెప్పినటువంటోళ్ళు. అలాగే అక్కడ ఈ గుర్రాల మీద తీసుకెళ్తా నాటకాలు ఆడినటువంటోళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసింది ఎన్ఐఏ. వాళ్ళందరినీ పిలుస్తోంది, ప్రశ్నిస్తోంది, అనుమానం ఉన్న వాళ్ళని తీసుకెళ్తోంది, విచారిస్తోంది. క్రమంగా ఓ పక్కన సైన్యం తన పని తాను చేసుకుపోతున్నారు. కూంబింగ్ జరుగుతోంది. అదే సందర్భంలో పాకిస్తాన్‌లో ఏం చేయాలో అదొక టీం పనిచేస్తోంది. సమగ్రమైనటువంటి దర్యాప్తు, రెగ్యులర్ దర్యాప్తు ఏదైతే ఉందో అది ఎన్ఐఏ చేసుకెళ్తోంది. ఫైనల్‌గా ఎవరెవరు దీంట్లో అంటే అసలోళ్ళని ఆళ్ళు లేపేస్తారు. వాళ్ళకి సహకరించిన వాళ్ళని వీళ్ళు పసిగడతారు ఎన్ఐఏ వాళ్ళు. ఆ పనిలో ఉన్నారు.